బాధ్యుడైనటువంటి నాయకుడైనటువంటి మా స్కైలా బాబుని మనకందరికీ ప్రియతముడు మాట్లాడదాం. గౌరవనీయులు పెద్దలు రమణమూర్తి గారు, నిన్న నేను వనపర్తి పోయేస్తా ఉంటే చూసినాను. దుర్మార్గం ఏమిటంటే తమిళనాడులో సామాజిక విప్లవకారుడు పెరియార్ ఒక మాట చెప్తాడు, ప్రతి మనిషికి తలకాయలో మెదడు ఉంటుంది, ఆ మెదడులో జ్ఞానం ఉంటుంది. అయితే ఎవడికైతే ఉన్మాదం తలకెక్కుతుందో వాడు మెదడులో ఉన్న జ్ఞానం వచ్చి మోకాళ్ళ కిందికి చేరుతుంది అని చెప్పేసి అంటాడు పెరియార్. ఇప్పుడు తలలో మెదడుండి మెదడులో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి రమణమూర్తి గారైతే ఉన్మాదాన్ని మోకాళ్ళ కిందికి దిగజార్చుకున్నటువంటి వాడు కశ్యప్ రెడ్డి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 చాలా స్పష్టమైనటువంటి వైఖరి చెబుతున్నది. ఒక వ్యక్తి భావాన్ని వ్యక్తీకరిస్తే నువ్వు దానికి కౌంటర్గా ప్రత్యామ్నాయం ఏంటో చూపించు. ఆయన చెబుతున్నటువంటి మాటల్లో వాస్తవంగా రమణమూర్తి గారే చెబుతున్నాడు. ఏం చెప్పాలి నువ్వైతే? తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పగలగాలి. అట్లా చెప్పకుండే శ్రీకృష్ణుడి తల అంటావా, శ్రీకృష్ణుడి తల అంటావా అంటే శ్రీకృష్ణుడినే రమణమూర్తి గారు అన్నట్టుగా అందులో క్రియేట్ చేసేటువంటి కుట్ర కుతంత్రం అనేటువంటిది ఆ కశ్యప్ రెడ్డి చేసిండు. చాలా మంది మతోన్మాదులు, నేనేమంటున్నానంటే మతవాదులతో దేశంలో ప్రమాదం లేదు. ఇప్పుడు దేశానికి మతాన్ని ఉన్మాదాన్ని క్రోడీకరించి ప్రజల మీద విషాన్ని నింపుతున్నటువంటి వాళ్ళతోటి ఈ దేశంలో ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. నేను ఒకసారి ఒక సభా వేదికలో రమణమూర్తి గారితో ఏదో చిన్న తేడాగా మాట్లాడితే గంటన్నర ఉపన్యాసం చేసిండు. బాబు నువ్వు ఎట్లాంటి తప్పు మాట్లాడినవని. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు శ్యామ్ ఉన్నాడు, నేనున్నాను. హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, నాకు భారతదేశం అంతటి గురించి తెలియదు, వాటందరికంటే పెద్ద దిక్కు ఎవరని చెప్పేశారంటే రమణమూర్తి గారే. సనాతన ధర్మం గురించి సగర్వంగా చెప్పేటువంటి ఏ సనాతన ధర్మం అంటే విద్వేషం లేనటువంటి సనాతన ధర్మం, ఉన్మాదం లేనటువంటి సనాతన ధర్మం, సమానత్వాన్ని కోరుకున్నటువంటి సనాతన ధర్మాన్ని చెప్పాడు. సమానత్వాన్ని అంగీకరించినటువంటి వారు, మనుషులందరూ సమానం కాదు అని చెప్పేటువంటి వాళ్ళు మాత్రమే భౌతిక దాడులకు దిగుతున్నారు. మనుషులందరూ సమానమని చెప్పేటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు. ఒక వాళ్ళు ఈ దేశానికి అవసరమా? ఈ దేశంలో మనిషిని మతం కేంద్రంగా చూసేటువంటి వాళ్ళు ఈ దేశానికి అవసరమా అనేటువంటిది ఇప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి రమణమూర్తి గారి పైన దాడి అనేటువంటిది, దాడి చేయటమే కాకుండా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వక్రీకరణలు చూస్తూ ఉంటే చాలా బాధేస్తా ఉంది. రమణమూర్తి గారు అర్బన్ నక్సల్ అట. అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఏం చేశాడు ఆయన? ఒక్కరి మీద నేను ఇట్లా చేసి దెబ్బ కొట్టాడా? ఏ పేరిట అంటున్నావు? ఏ ద్రోహం చేశాడు? ఎవరి మీద దౌర్జన్యం చేశాడు? ఏం మాట్లాడిండు? ఆయనతోటి సైద్ధాంతికంగా అంటే ఆయన భావంతో పోటీ పడినటువంటి వాడు మాత్రమే భౌతిక దాడి చేస్తాడు. సైద్ధాంతికంగా ఎదుర్కోలేనటువంటి అసమర్థుడు, మూర్ఖుడు, వెధవలు మాత్రమే భౌతిక దాడులకు వస్తారు. అంటే నువ్వు మైక్ టైసన్ వా? యుద్ధానికి రావడానికి సిద్ధపడతావా? ఇదేనా ధర్మం నేర్పేటువంటిది? నువ్వు దానికి ఎట్లా పేటెంట్, దానికి ఎట్లా హక్కుదారుడు అవుతావు? ఒక ధర్మాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి తాకట్టు పెట్టేటువంటి వాడివి, తలదించుకునేటువంటి పద్ధతుల్లో చెప్పేటువంటి వాడివి, పైగా హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి పని చేస్తావా? చాలా మంది లేరా మహానుభావులు? రామానుజాచార్యులు లేరా? రమణమూర్తి గారు లేరా? హిందూ ధర్మం గురించి చెప్పేటువంటి వాళ్ళు, సమానత్వం గురించి చెప్పే వాళ్ళు లేరా? వాళ్ళ నుంచి నేర్చుకోరాదు.
నేర్చుకోకపోగా పై ఇట్లాంటి భౌతిక దాడులు చేయడాన్ని ఎట్టి పరిస్థితులలో క్షమించేది లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాపితంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS గా రేపు రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం. రేపు నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో శాంతి ర్యాలీలు పెడతాం. మేము ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలని కదిలిస్తాం. అందరం కలిసి చేస్తాం. మేము అందరం ఇన్వైట్ చేయొచ్చు అందరినీ. కానీ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సంఘీభావంగా రమణమూర్తి గారు హిందువుగా ఉంటే గౌరవిస్తాం. రమణమూర్తి గారి సమానత్వాన్ని గౌరవిస్తే వారిని గౌరవిస్తాం. రమణమూర్తి గారు లో గొప్ప క్వాలిటీస్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, రమణమూర్తి గారిలో ఎప్పుడు ద్వేషం లేదు, ఎప్పుడు కోపం లేదు, సైద్ధాంతిక స్పష్టత ఉన్నటువంటి వ్యక్తి, ఏ మనిషిని ఎలా చూడాలో స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నటువంటి వ్యక్తి, ఎంత గొప్ప తండ్రి సమానులు. ఒక మాటలో చెప్పాలంటే నాలాంటి వాళ్ళకి తండ్రి సమానులు. వారి పట్ల నేను అన్నింటిలో ఏకీభావం లేదు నాకు. కానీ వారి క్రమశిక్షణ ముందు, వాళ్ళ సిద్ధాంత యొక్క పటిష్టత ముందు, వాళ్ళ యొక్క మేధస్సు ముందు నేను వారికి ఎప్పటికి కూడా ఏమంటారు కృతజ్ఞుడిలాగా ఉంటాను తప్పకుండా. అట్లాంటి మేధావి మీద, అట్లాంటి సిద్ధాంత పటిష్టత కలిగినటువంటి వ్యక్తి మీద ఈ దాడి అనేటువంటిది సరైంది కాదు. ఈ దాడి అనేటువంటి దానికి నా దృష్టిలో వారు పేర్లు చెప్పొద్దు, పార్టీల పేర్లు చెప్పొద్దు, సంఘాల పేర్లు చెప్పొద్దు, ఓట్ల పేర్లు చెప్పొద్దు అని అన్నాడు. కాబట్టి అతను ఎవరి వెనకాల ఉన్నాడో వాళ్ళ సంస్థ మాత్రం బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రమణమూర్తి గారికి అనేటువంటిది నేను చెప్పదలిచాను. తక్షణమే అరెస్ట్ చేయాలి. DGP గారు ఇప్పటికే నేను ఇంత పెద్ద ఘటన జరిగింది, రాష్ట్రం అంతా అట్టుడుకుతుంది. రమణమూర్తి గారు అంటే 2 రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రాల్లో, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో, అవతల పక్కన ఉన్న తమిళనాడులో, చాలా రాష్ట్రాల్లో తెలిసినటువంటి ఒక విజ్ఞుడు, ఒక మేధావి. అలాంటి వ్యక్తి పైన దాడి జరిగితే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు కశ్యప్ రెడ్డిని? ఎవరి ప్రతినిధి కశ్యప్ రెడ్డి? ఏ అధికార అండదండలు ఉన్నాయి ఆయనకి? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఒక చిన్న దాడి జరిగితే మీరు చూడండి, ఎక్కడో ఆంధ్రాలో ఒక మంత్రి మీద చిన్న కట్టెపుల్లో లేకపోతే చెప్పు ఇట్లా టక్కన ఇసిరేసిండు. కానీ వేదిక మీద పక్కన కూర్చొని మాట్లాడుతుంటే చెప్పుతో కొట్టేది లైవ్ లో వస్తే కూడా మీకు సుమోటోగా తీసుకోవద్దా? అసలు కంప్లైంట్ అయ్యకూడదు రమణమూర్తి గారు. మీరు ఆ వీడియో లైవ్ చూస్తే ఇమ్మీడియట్లీ సుమోటోగా తీసుకొని ఇమ్మీడియట్లీ కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఇది పోలీస్ నీతి అంటే. ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఈ సభా వేదిక ద్వారా నేనుగా కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ తరఫున DGP గారిని డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. వీరి లెక్క ప్రకారంగా శాంతియుత ర్యాలీ చేస్తాం. కానీ ఇంతకుముందే మన విజయశంకర స్వామి గారు చెప్పారు చూడండి, ఒక వ్యక్తి కొడితే ఈ చెంప కొడితే ఆ చెంప చూపెట్టాలనేటువంటిది మొత్తమే ధర్మం కాదు. దెబ్బకు దెబ్బ కొట్టాలనేటువంటిది కూడా ధర్మమే. అది కూడా ఖచ్చితంగా. అందుకని ఆ పద్ధతులలో నువ్వు వ్యక్తిగా కొట్టొచ్చు, మేము సమాజం తరపునే, మొత్తం ఈ పౌర సమాజమే అట్లాంటి గుణపాఠం చెప్పేటువంటి రోజుని ఖచ్చితంగా సృష్టిస్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇట్లాంటి దుర్మార్గుల యొక్క భరతం పట్టేంత వరకు రమణమూర్తి గారికి అండగా, ఒక కొడుకుగా వారికి అండగా నిలబడటానికి మా సంఘం ఎప్పటికీ ముందుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము ఈ సంఘాలుగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఎల్లుండే వెంటనే శాంతి ర్యాలీకి మేము పిలుపునిస్తున్నాం. ఇప్పుడు చెప్పినటువంటి సంఘాలే కాదు, ఇప్పుడే కుల నిర్మూలన సంఘం నుంచి వారు కూడా మేము జాయిన్ అవుతామన్నారు. ఇంకా చాలా సంఘాలు ఫోన్లు చేస్తున్నారు. నేను మెసేజ్ పెట్టగానే మీ వస్తాం అంటున్నారు. ఎందుకు అంటే నా మీద ప్రేమ కంటే రమణమూర్తి గారి ప్రేమ మీదనే ఎక్కువ మంది వస్తా అంటున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ హాజరు కావాలని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.